హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్వశ్చన్ a/2 = 8 1/4కు సహజ సంఖ్యా సమితిలో ఏ యొక్క సాధన a/2 = 8 3 1/4 అని ఇచ్చాడు. సో అట్లా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. కన్వర్ట్ చేసుకుంటే 8 4 32 + 1 33. a/2 = 33/4. ఏ సాధన కావాలి మనకి అంటే a = 33 అంటే 2 2 4 33/2 వస్తుంది. 33/2 అంటే 17.5 వస్తుంది మనకి. 17.5 అంటే సహజ సంఖ్య సమితిలో ఉండదు. ఎందుకు ఉండదు? సహజ సంఖ్యలు 1 2 3 4 సెకండ్ పాయింట్లు ఉండవు. ఇది సహజ సంఖ్యలు మనం ఎంతో చూపిస్తాం. వెరీ బేసిక్ క్వశ్చన్, ఇది అర్థం కావాలి మనకి. బేసిక్స్ అంటే సహజ సంఖ్యలు అంటే ఎంతవరకు ఉంటుందని చెప్పి అడగడు, ఈ విధంగా అడుగుతాడు. సో ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం, పాయింట్లలో వస్తుంది కాబట్టి సహజ సంఖ్యలో సాధన లేదు అని చెప్పి రాస్తే సరిపోయింది. 33/2 ఆప్షన్ ఉంది కానీ ఇది సహజ సంఖ్యనా? కాదు. సహజ సంఖ్య ఇట్లా ఉంటుందా? ఉండదు. ఇదే ఫామ్ ఉంది, p/q ఫామ్. ఇట్లా ఉంటే దీన్ని మనం ఏమంటాం? అకరణీయ సంఖ్య అంటాం. ఒకవేళ ఇక్కడ అకరణీయ సంఖ్యలో సమితిలో సాధన ఎంత అంటే ఆప్షన్ ఇది పెడతాం. ఇట్లా అడిగిండా సహజ సంఖ్యలో సాధన అడిగిండు. సో ఇది ఒక్కటి క్లారిటీగా ఉండండి. పూర్ణాంకాలు ఉందా, పూర్ణ సంఖ్యలు ఏది అడుగుతా చేయాలి. సహజ సంఖ్యలలో పాయింట్లు ఉండదు కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ కానే కావు. 33 వస్తుంది, అది 33/2 వస్తుంది అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. ఇంకా చెప్పాలంటే సాధన లేదు దానికి. నెక్స్ట్ 5x + 12 = 3x + 5 పూర్ణ సంఖ్యల సమితి. సో మళ్ళీ చేద్దాం. 3x 5x అటు వెళ్తే 5 - 3 2x. ఈ 5కి -12. 2x = -7. x = -7/2. -7/2 ఇక్కడ మనకు ఆన్సర్ ఇస్తున్నాడండి. -7/2 అనేది ఇస్తున్నాడు. పూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతాయి. మనకు -7/2 వచ్చింది, ఇక్కడ కూడా -7/2 ఆప్షన్ ఉంది. కానీ పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు మొత్తం తెరవాలి. ఇది 0 నుంచి ఇన్ఫినిట్ వరకు ఉంటే దీన్ని డబ్ల్యూతో చూపిస్తాం. ఇది పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యల్ని ఎంతో చూపిస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 4 4 డాట్ ఇన్ఫినిట్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. ఇవి పూర్ణాంకాలు, అది పూర్ణాంకాలు. ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలు అంటే 0తో స్టార్ట్ అవుతుంది. 0లో అసలు మైనస్ వాల్యూ ఉంటుందా? ఉండదు. అటువంటిప్పుడు దీన్ని మనం ఆన్సర్ అని ఎట్లా చెప్తాం? దానికి సాధన కావాలంట. అసలు పూర్ణ సంఖ్యలలో దానికి ఆన్సర్ ఉండదు, వేరే ఆన్సర్ ఉంటుంది. కానీ వాడు అడిగింది పూర్ణ సంఖ్యలలో ఇంత అని అడుగుతుంది. పూర్ణ సంఖ్యలలో మైనసే ఉండదు, దానికి ఆన్సరే ఉండదు. ఇది కొంచెం గమనించండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, x + 1/4 = 5 3/4 which is equal to 23/4. x + 1/4 which is equal to 23/4. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 23/4 - 1/4 which is equal to 22/4 వచ్చింది మనకి. ఎల్లు అడుగుతున్నది ఇంపార్టెంట్. అకర్ణీయ సంఖ్య అంటే మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకా మనకి 11/2 which is equal to p/q ఫామ్. p/q ఫామ్ అంటే అకర్ణీయ సంఖ్య ఫామ్. అకర్ణీయ సంఖ్యలో ఆన్సర్ ఉంటుంది కదా, ఉంటుంది. ఎంత వచ్చింది? 11/2. ఇక్కడ ఉందా? ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్. అకర్ణీయ సంఖ్య, పూర్ణ సంఖ్య, సహజ సంఖ్య. ఇంకోటి ఏంటది? పూర్ణాంకాలు, ఇంటీజర్స్, జెడ్తో చూపిస్తాం. వాటి డెఫినేషన్ తెలుసుకోవాలి. సింపుల్ క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే వస్తాయి, లేకపోతే ఖచ్చితంగా తప్ప ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ మనకి లేదు, లేకపోతే ఉంది. సో మనం అట్లా రాంగ్ ఆన్సర్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. సో అందుకే క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. ఒక సంఖ్యలో సగం ఆ సంఖ్యకు 3వ వంతుకు కలిపిన వచ్చు ఫలితం 10 అయితే ఆ సంఖ్య ఎంత? x సంఖ్య అనుకుంటే సంఖ్యలో సగం ఏమవుతుంది? x/2 అవుతుంది. x అనేది సంఖ్య అయితే సంఖ్యలో సగం x/2. ఆ సంఖ్యలో 3వ వంతు ఏమవుతుంది? x/3. ఈ రెండింటి కలిపితే ఎంత వస్తాయట? 10 వస్తాయట. సో సంఖ్య ఎంత? ఎల్సిఎం ఎంత? 3 × 6. 3x + 2x మొత్తం ఎంత? 5x. 3x + 2x 5x = 10. 5 × 5 2 x = 6 × 12. ఇక్కడ ఉంది 12 అనేది ఆప్షన్ నెంబర్ 4. ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం. మూడో భుజం కొలత సమాన భుజం కన్నా 4 సెంటీమీటర్లు తక్కువ. త్రిభుజం చుట్టూ కొలత 14 సెంటీమీటర్లు. అయితే త్రిభుజంలో పెద్ద భుజం ఏది? త్రిభుజం తీసుకుందాం. ఇది x, ఇది x, ఈ రెండు సమానం అంట. ఇది అనేది x - 4 ఇక్కడ డిఫరెంట్ వస్తుంది. x - 4 అంటే చిన్నదనమాట. ఇట్లా తీసుకోండి.
లేదండి ఇంకో త్రిభుజం తీసుకోండి. ఈ రెండు సమానంగా ఉండాలి. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది ఎక్స్ సమానం. నెక్స్ట్ ఇది x-4 అంట. అంటే ఈ రెండింటికంటే సమానం కంటే 4 తక్కువ. దీన్ని చుట్టుకొలత ఇచ్చాడు 14 సెంటీమీటర్లని. చుట్టుకొలత అంటే ఏంది? ఎప్పుడైనా సరే 3 భుజాలు కలపాలి. త్రిభుజం కాబట్టి 3 భుజాలు కలుపుతున్నా. x + x + x - 4 = 14 అని వాడు ఇచ్చిండు. సో x + x + x 3x -4 ఇస్తే +4 14 + 4 18 x = 6. సో మనకు వచ్చినాయి 6 6 6 - 2 6 - 4 2 6 + 6 12 + 2 14 అంతే మ్యాచ్ అయింది. పెద్ద భుజం ఎంత? 6 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు మీటర్ల ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చిండు. సో మనం కూడా 6 సెంటీమీటర్లు కొట్టాలి. ఒకవేళ ఇది మీటర్లు ఇస్తే ఇది మీటర్లు తీసుకోవాలి. సో ఆప్షన్ కూడా ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 2y + 3/3 2y + 3/3 is less than 3y - 4 అయినా y వాల్యూ ఎంత? సో ఫస్ట్ సొల్యూషన్ చేసేద్దాం. 2y + 3 which is less than 9y - 12. సో 2y 9y అంటే ఇక్కడ 7y ఇటు వస్తుంది. ఇది ఇటు వస్తే ప్లస్ అయితే 15 అవుతుంది. y 15/7 > y 15/7 అంటే 7 1 2.1 అట్లా సంథింగ్ వస్తుందండి. ఎందుకంటే 14 పోతే 2.1 సంథింగ్ వస్తుంది. సో 2.1 సంథింగ్ అంటే y అనేది పెద్దది. సో 2 కంటే కాదండి 2.1 అంటే మనం ఏం తీసుకోవాలి? ఆటోమేటిక్గా 3 తీసుకోవాలి. సో 2.1 అంటే మనం ఆన్సర్ ఎంత తీసుకుంటాం? 3 అని చెప్పేసి ఫైనల్ చేస్తాం. సో 2.1 అంటే 3 అండి. 2 కంటే పెద్దది. ఇక్కడ 2 తర్వాత వచ్చేది ఒక 3 ఉంది. ఇక 4 ఉంటే కూడా ఆన్సర్ 4 అయ్యేది. కానీ అక్కడ మనకు 4 ఇవ్వలేదు. సో 2.3 కాబట్టి 2.1 కాబట్టి ఆన్సర్ ఎంత? 3 తీసుకోవాలి. ఇక్కడ ఇది రిలేషన్స్ ఇంపార్టెంట్ అండి. ఇన్ ఈక్వేషన్స్ ఇది. నెక్స్ట్ ax² + ax + 3కి 3 = 0 మరియు x² + x + b = 0కి x ఒక ఉమ్మడి మూలం అయితే a, b విలువలు ఎంత? a × b కాదు a × b. సో x అనేది ఒక ఉమ్మడి మూలకం. ఉమ్మడి మూలం అంటే ఒక రూటు. దేనికి? దీనికి మరియు దీనికి. అప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. ఒకసారి ఒక్కొక్క దానిలో సబ్స్టిట్యూట్ ఇద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 1 రాస్తే ఈక్వేషన్ నెంబర్ 1లో 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 1 రాస్తే ఏమవుతుంది? a × 1² అంటే 1 ప్లస్ a × 1 అంటే 1 ప్లస్ 3 = 0 2a = -3 a = -3 వచ్చింది. -3/2 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2లో రాస్తే 1² ప్లస్ 1 ప్లస్ b = 0. సో b = -2 వచ్చింది. మనకు అడిగిన క్వశ్చన్ a × b a × b. సో -3/2 × -2 2 get cancel minus plus answer is 3. ఆప్షన్ నెంబర్ 2. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. వర్గ సమీకరణకు సంబంధించిన క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. చూద్దాం. ఇది చాలా టఫ్ ఉంటాయండి యాక్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్ x² - 5x + 16 = 0 కు మూలాలు ఆల్ఫా బీటాలు. x² + px + q = 0కి మూలాలు α² β² ఆల్ఫా బీటా బై 2లు అయితే p, q = ఎంత? సో వీటికి ఆల్ఫా బీటాలు మూలాలు అయితే మూలాలు మొత్తం తెలుసుకోండి మనకి. ఆల్ఫా + బీటా = -b/a -5/a అంటే 1 which is equal to 5. ఆల్ఫా బీటా మూలాల లబ్ధం ఎంత ఇచ్చిండు? c/a అంటే 16/1 which is equal to 16. నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్కి ఏమవుతున్నాయి? p, qలు మూలాలు అయితే p = q = సో ఆల్ఫా ప్లస్ మూలాల మొత్తం ఏమవుతుంది ఇప్పుడు మనకి? ఈక్వేషన్ నెంబర్ 2లో మూలాలు ఇవి కదా. సో మూలాల మొత్తం అంటే α² + β² ప్లస్ ఆల్ఫా బీటా బై 2 ఇది మూలాల మొత్తం which is equal to -b/a -p/1 which is equal to -p. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి p వాల్యూ కనుక్కోవచ్చు కదండి మనకి. సో p వాల్యూ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. p వాల్యూ రావాలంటే ఇది ఎలా ఉంది? a² + b². మనకేమో a + b × ab అని ఉంది. అదేమో a² + b² ఉంది. సో ఇక్కడ మనం ఏం వాడాలి? a + b² = a² + b² - 2ab. a + b² = a² + b² ప్లస్ ab 2ab వస్తుంది. ఇటు కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం a + b² = a + b² + b² - 2ab రాయొచ్చు. ab అంటే ఆల్ఫా బీటా. a + b² a² + b² a + b² - 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా బై 2 = -b. ఇప్పుడు ఇక్కడ నుంచి
a ప్లస్ బి 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి అంటే 16 మైనస్ 2 ఇంటూ 16 32 ప్లస్ ఏబి బై ఆల్ఫా బీటా బై 2 ఆల్ఫా బీటా 16 బై 2 8 ఈక్వల్ టు మైనస్ బి 5 స్క్వేర్ 25 మైనస్ 32 ప్లస్ 8 మైనస్ 24 రైట్ మైనస్ బి p1 ఈక్వల్ టు మైనస్ బి p ఈక్వల్ టు మైనస్ 1 p ఈక్వల్ టు మైనస్ 1 ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో మొత్తం ఆన్సర్ రావాలంటే కంప్లీట్ క్వశ్చన్ చేద్దామంటే ఫస్ట్ ఇది రైట్ చేసేసుకుందాం వర్క్ కావాలి రైట్ పెన్ తీసుకుంటే నెక్స్ట్ మనం ఇక్కడ ఒక రిలేషన్ తీసుకున్నాం మూలాల మొత్తం తీసుకున్నాం ఇప్పుడు మూలాల లబ్దం అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా బీటా బై 2 ఈక్వల్ టు మైనస్ సి బై ఏ అండి సి అంటే ఎంత క్యూ బై 1 అంటే క్యూ వస్తుంది సో ఇక్కడ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఏబి ఇంటూ ఏబి బై 2 ఈక్వల్ టు క్యూ ఏ ప్లస్ బి ఎంత 5 స్క్వేర్ 25 మైనస్ 16 ఇంటూ 2 32 8 ఈక్వల్ టు క్యూ ఎంత వస్తుంది మైనస్ 7 ఇంటూ 8 ఈక్వల్ టు మైనస్ క్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56 ఈక్వల్ టు మైనస్ క్యూ మైనస్ గెట్ క్యాన్సల్ క్యూ ఈక్వల్ టు 56 సో ఫస్ట్ వన్ వచ్చేసి -1 సెకండ్ వన్ వచ్చేసరికి 56 ఆప్షన్ నెంబర్ ఫోర్త్ వన్ -1, 56 ఈ క్వశ్చన్ పెద్దగా ఉంది మనకు అన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉండవు కొన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి అక్కడ మిగిలిన టైంని ఇక్కడ యూజ్ చేసుకోవాలి సో అక్కడ మిగిలిన టైంని ఇక్కడ యూజ్ చేయాలంటే ఫాస్ట్గా చేయాలి ఇది కూడా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి ఇక్కడ మనకు లాజిక్ ఇంపార్టెంట్ సో మనకి మూలాల మొత్తము మూలాల లబ్ధానికి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది రెండు ఈక్వేషన్స్కి రెండు రూట్స్ డిఫరెంట్గా ఇచ్చాడు సో ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం సెకండ్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో ఫస్ట్ దానికి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే 5 వస్తుంది ఆల్ఫా బీటా అంటే 16 బై సి బై ఏ అంటే 16 వస్తుంది నెక్స్ట్ సెకండ్ వాటికి మూలాల మొత్తం ఈక్వల్ టు వాటి చిన్న ప్రకారం మైనస్ బి వస్తుంది సో వాటిని సింపుల్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఇది వాడుతున్నామండి మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab సో ఇట్ వస్తే ప్లస్ అవుతుంది సో విచ్ ఇస్ ఈక్వల్ సేమ్ అదొకటి లాజిక్ తెలిస్తే సరిపోతుంది సెకండ్ టైం కూడా అదే వాడమండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab వాడుతున్నాం అదొక్క ఫార్ములా తోటి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ చేస్తే వస్తుంది కదా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది k గ్రేటర్ దెన్ 0 మరియు x స్క్వేర్ మైనస్ 3kx ప్లస్ 2e టు ది పవర్ ఆఫ్ 2 log k మైనస్ 1 ఈక్వల్ 0 అయితే మూలాల లబ్ధం 7 అయితే మూలాల మొత్తం ఎంత సో ఆల్ఫా బీటా ఇచ్చాడు ఆల్ఫా బీటా ఈక్వల్ 7 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఎంత అంటే మనకి మూలాలు మొత్తం కనుక్కోవాలి అంటే మూలాలు ఏమొస్తున్నాయి ఫస్ట్ ఫైండ్ అవుట్ మూలాలు అంటే రూట్స్ అండి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వర్గ సమీకరణం ఎందుకంటే x స్క్వేర్ xలో ఉంది కాబట్టి వర్గ సమీకరణం మూలాల లబ్ధం అంటే c బై ఏ మనకు తెలిసిన ఆల్ఫా బీటా అనుకుందాం మనకు వస్తే ఆల్ఫా బీటా అనుకుంటే సి బై ఏ ఆల్ఫా బీటా అనుకుంటే మనం మూలాలు కనుక సి బై ఏ తీసుకుంటాం సో సి బై ఏ అంటే ఆల్ఫా బీటా మూలాలు అయితే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ వాట్ ఈస్ సి అండి 2 ఇంటూ ఈ పవర్ 2 log k 2 ఇంటూ -1 కూడా కాన్స్టెంట్ టర్మ్ సో 2 ఇంటూ ఈ పవర్ 2 log k -1 ఓకే ఇది మొత్తం కాన్స్టెంట్ టర్మ్ బై ఏ అంటే 1 ఉందా రైట్ 1 ఉంది కాబట్టి కింద 1 అవసరం లేదు ఆల్ఫా బీటా ఈక్వల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ ప్రకారం 7 ఇచ్చాడు 7 ఈక్వల్ టు ఎంత 2 ఇంటూ ఈ పవర్ ఈ 2 ఇట్ వస్తే k స్క్వేర్ అవుతుంది అంతేనా రైట్ -1 అట్లాగే ఈ -1 ఇట్ వస్తే +1 7 + 1 8 ఈక్వల్ టు 2 ఈ పవర్ log k స్క్వేర్ 2 4 సో 4 ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఉంటే మనకి ఏమవుతుంది డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది ఈ లాగ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎక్స్పోనెన్షియల్ లాగ్ రెండు క్యాన్సిల్ అయితే k స్క్వేర్ మిగులుతుంది సో k ఈక్వల్ టు +or-2 బట్ k వాల్యూ క్లియర్లీ మెన్షన్ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే పెద్దది సో మైనస్ తీసుకోవద్దు విచ్ ఇస్ ఈక్వల్ టు k ఈక్వల్ టు 2 ఓన్లీ k ఆన్సర్ 2 వచ్చిందండి సో k ఆన్సర్ 2 వస్తే వాడు అడిగింది k విలువ కనుక్కోమని కాదు k అడిగిందా k అడగలేదు ఇక్కడ k అంటే 2 ఉంది ఆన్సర్ ఇక్కడ రాగానే మనం చేసేయద్దు వాడు అడిగింది మూలాల మొత్తం అడిగిండు మూలాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు వాట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఏమవుతుంది -b బై ఏ -b బై అంటే -3k -3k బై ఏ అంటే 1 ఈక్వల్ టు 3k బట్ k ఈక్వల్ టు 2 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6 k ఇంటూ 6 సో ఇక్కడ క్వశ్చన్ సగం చేసినాక ఆన్సర్ ఉంది ఇక్కడనే మనం కన్ఫ్యూజ్ అవుతాం అట్లే మన జాబ్స్ అన్ని పోతున్నాయి అదొకటి క్లారిఫై చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ x² + px +
పిఎక్స్ మైనస్ 3 ఈక్వల్ 0కి మూలాల వర్గాల మొత్తం 10 అయితే పి విలువ ఎంత? మూలాల వర్గాల మొత్తం. సో మూలాల మొత్తం ఇవ్వలేదు ఇక్కడ. మూలాల మొత్తం ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మూలాల మొత్తం కూడా అడగలేదు. మూలాల పి విలువ అంటే మూలాల మొత్తమే కదండి, మైనస్ పి వస్తుంది మనకి. సో పి వాల్యూ కావాలి ఇక్కడ మనకి. ఇచ్చిందేమో ఏ స్క్వేర్ ప్లస్ బీ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు వర్గాల మొత్తం. ఇఫ్ ఒకవేళ దీనికి కనుక మూలాలు ఆల్ఫా కామ బీటా అయితే వాటి వర్గాలు ఏమవుతాయి? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. వాటి మొత్తం ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చిండు. మనకు అడిగింది మూలాల మొత్తం కాదు, పి విలువ ఎంత. ఆ పి అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది అంటే ఏంది? మూలాల మొత్తం. సో మైనస్ పి అంటే వస్తుంది. సో ఫస్ట్ ఇది ఇచ్చిండు, ఇది అడుగుతుండు. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆల్ఫా బీటా అవసరం వస్తుందండి. ఆల్ఫా బీటా ఈక్వల్ టు 3 అని చెప్పి మెన్షన్ చేసిండు. అందుకే వర్గ సమీకరణాలు ఎంత ఫాస్ట్ ఉండాలి చూడండి ఒకసారి. -3 c/a అంటే -3 వస్తుందండి. c/a అంటే -3 వస్తుంది. సో మనకి ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2ab వాడేసేయండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే 10 -2 ఇంటూ -3 అంటే ప్లస్ కదండి, ఇది ప్లస్. సో 10 - 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 4. బట్ ఏమిది? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ 4. అప్పుడు ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 వస్తుంది. ఇది 2 రాస్తే ఈ మైనస్ ఇట్ వస్తే -2 అవుతుంది. లేదా +or-2 డైరెక్ట్గా తీసుకోవచ్చు. పీ ఈక్వల్ టు +or-2. సో పీ వాల్యూ ఎంత వస్తుంది? +or-2. 41th క్వశ్చన్ ఆన్సర్ 2 +or-2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చేసి మనం రఫ్ చేసేసుకుందాం. ఈ మొత్తం ఆల్ఫా బీటా సంబంధించిన క్వశ్చన్స్ అండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, కాకపోతే ఆన్సర్ వస్తుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ x - a ఇంటూ x - b ఈక్వల్ టు -k ఈక్వల్ 0కి మూలాలు c, d. అయితే x - c x - d ప్లస్ k ఈక్వల్ టు కి మూలాలు. సో ఈ ఈక్వేషన్కి మూలాలు c, d. సో ఈ ఈక్వేషన్కి మూలాలు ఏంటి? ఇక్కడ ఏమున్నాయి? ఏబీలు ఉన్నాయి. అప్పుడు ఏమైనాయి? సిడీలు అయినాయి. ఇక్కడ ఏమున్నాయి? సిడీలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతాయి? ఏబీలు అవుతాయి. గమనించండి ఒకసారి. మైనస్ x - a x - b ఈక్వల్ టు -k, ఇక్కడ +k అండి. ఇది ఇంత సంబంధం లేదు మనకి. ఏంది? కాన్స్టెంట్ టర్మ్. సో x - c x - d, x - aకి x - bకి c, dలో, x - cకి x - dకి మూలాలు a, b. సింపుల్ లాజిక్. మొత్తం చైన్ వస్తుంది, కొన్నిటికి లాజిక్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8x + 4 6x - 2 3x + 7లో అంక శ్రేణిలో ఉంటే x విలువ ఎంత? ఇది సాంఖ్యక శాస్త్రం క్వశ్చన్. శ్రేణులు సిరీసెస్ క్వశ్చన్. అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంటే ఏబీసీలు 3 నంబర్స్ ఏపీలో ఉంటే ఏమవుతుంది? అప్పుడు b ఈక్వల్ టు a + c అంక మధ్యమాన్ని నియమాన్ని పాటిస్తాయి. సో 3 నంబర్లు అనుకోండి, ఏబీసీలు అనుకుంటే ఇప్పుడు మన b అంటే మిడిల్ టర్మ్ ఏంటది? 6x - 2 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 8x + 4 లాస్ట్ టర్మ్ ప్లస్ 2x + 7 ఈజ్ డివైడెడ్ బై 2. 6x - 2 ఈక్వల్ టు 8 + 2 10x ప్లస్ 11/2. 2 అంటే 12 -4 ఈక్వల్ టు 10x ప్లస్ 11. 12 - 10 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 15/2. x ఈక్వల్ టు 15/2. 2/15 కూడా ఉంది. కొంచెం క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది, మిస్టేక్ చేస్తే మిస్టేక్ పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 15/2. అంక శ్రేణికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగాడు. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా ఫామ్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏబీసీలో, ఓకే ఒక స్లైడ్ మిస్ అవుతున్నట్టున్నా మనం. ఈ క్వశ్చన్ ఎగిరిపోయింది, రైట్. అంక శ్రేణిలో మొదటి n పదాలు మొత్తం 2n × 2n + 3n² అయితే TR అంటే కామన్ ఆర్త్ పదం అంటే 6వ పదం ఈక్వల్ టు ఎంత? 6వ పదం ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఎన్ని పదాలు? మొదటి ఎన్ని పదాలు అంటే సమ్ ఆఫ్ n ఫార్ములా. సమ్ ఆఫ్ n ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏమి ఇచ్చేసామండి? సమ్ ఆఫ్ n ఈక్వల్ టు 2n + 3n² ఇచ్చిండు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిద్దాం. s ఆఫ్ 1 రాస్తే 2 × 1 + 3 × 1² విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3 = 5. నెక్స్ట్ s2 ఈక్వల్ టు 2 × 2 + 3 × 2² 2 × 2 4 2² 4 12 + 4 16. ఇది s1, ఇది s2. ఈ రెండు సార్లు మనకి s1 అంటే మొదటి పదం అంటే ఏ అని చెప్పి రాయొచ్చు మనం. ఏ ఎందుకంటే మనకి TR కావాలంటే a + n - 1 × d ఫార్ములా అండి. ఇక్కడ r అంటే ఇక్కడ r ఉంటుంది. t + r - 1 × d ఫార్ములా. సో ఏ కావాలి, d కావాలి. ఏ అంటే మొదటి పదం, సో s అంటే మొదటి పదం వచ్చేసింది 5. నెక్స్ట్ ఏం కావాలి? కామన్ డిఫరెన్స్. సో ఇది కామన్గా రెండో పదం మొత్తం అండి. సో రెండో పదం మొత్తం అంటే
T1 ఈక్వల్ టు 5, T2 ఈక్వల్ టు S2 minus S1 which is equal to 11, T2 equal to 11. So D equal to common difference equal to T2 minus T1, 11 minus 5 equal to 6 అండి. D equal to ఎంత వస్తుంది 6 వస్తుంది. ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాస్తే TR equal to A plus A అంటే ఎంత వస్తుంది మనకి 5 plus R minus 1 into 6, 6 into R 6R minus 6 plus 5 minus 6 plus 5 equal to 6R minus 1. ఇక్కడ ఉంది 6R minus 1. ఇది శ్రేణిలకు సంబంధించిన క్వశ్చన్. దీనికి కంప్లీట్ వీడియో కావాలనుకుంటే శ్రేణులకు సంబంధించిన లింక్ కూడా క్లిక్ చేయండి, కింద ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ని మ్యాక్సిమం ఫాలో కండి, వీడియోస్ చూడండి ఎక్కువ శాతం. అందుకోసం ఒకసారి గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని కాస్ట్ ఏం పడదు మీకు. కాకపోతే దానివల్ల యూజ్ ఏంటంటే మేము కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఆ బెల్ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే ఇంటిమేషన్ వస్తుంది. ఆ ఇంటిమేషన్ ద్వారా మీరు ఏ వీడియో వచ్చి చూడొచ్చు. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. కాకపోతే ఏ టాపిక్ గురించి వీడియో చేసినా కొంచెం తెలుసుకోవాలంటే ఆ వీడియో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి జరా. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని కూడా మీకు నచ్చి షార్ట్ కట్స్ ఉన్నాయనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అట్లా మనకి మన ఫ్రెండ్స్కి హెల్ప్ కూడా చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంక శ్రేణిలోని పదాల మొత్తం 1633 అంక శ్రేణిలో మొదటి చివరి పదాల సరాసరి 71 అయినా శ్రేణిలో పదాల సంఖ్య ఎంత? మంచి క్వశ్చన్ అండి. సో అంక శ్రేణిలో పదాల మొత్తం ఇచ్చిండు. పదాల మొత్తం అంటే ఏంటది? S of n ఈక్వల్ టు 1633. బట్ S of n ఫార్ములా, సమ్ ఆఫ్ n ఫార్ములా ఏమని మెన్షన్ చేసాం? అది n/2 a ప్లస్ n కదండి. n/2 a ప్లస్ l అనే ఫార్ములా మనం వాడతాం. n/2 a ప్లస్ l ఈక్వల్ టు 1633. అండ్ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? n ఇంటూ a ప్లస్ l/2 రాసుకోవచ్చా? జస్ట్ ఈ 2ని ఇక్కడ రాస్తుంది, తప్పలేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, మొదటి పదం చివరి పదం సరాసరి, మొదటి పదం చివరి పదం, మొదటి పదం a చివరి పదం లాస్ట్ n, సరాసరి ఎంత ఇచ్చిన మనకి 71 ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసింది. n వాల్యూ అడుగుతుండు, పదాల సంఖ్య అంటే n. సో చిన్న చిన్న లాజిక్స్ అండి. 71 2 తీసుకుందాం డైరెక్ట్. 71 2 144. ఎంత తీసేయాలి? 163 తీసేయాలి. రిమైనింగ్ ఇది 9 వస్తుందా? 1633. 71 2 142 అండి. చిన్న చిన్న మిస్టేక్స్ అవి అవుతాయి మనకు కూడా. 21 లాస్ట్కి 3 ఉంది. 21 3 అంటే 71 3లా. సో ఆన్సర్ ఇస్ 23. 71 3 కాబట్టి 23 అండి. 50 నుండి 500 మధ్య గల 7చే భాగింపబడే పదాల సంఖ్య. ఈ క్వశ్చన్స్ కూడా మనం చేస్తున్నామండి, మన వీడియోస్లో గమనించినాం. 3 తోటి అనుకున్నాం, ఇక్కడ 7 తోటి ఇచ్చిండు. 7 తోటి ఇచ్చినప్పుడు మనకి 50 తర్వాత 7 తోటి వచ్చేది 56 అండి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది 63. అట్లా 500 లోపు, 500 లోపు అంటే 500 రాసుకోండి, బై 7 చేయండి. 7 ఎక్కం 7 49, ఒకటి మిగులుతుంది 10, 7 ఎక్కం 7 అంటే ఎంత మిగిలింది? 3 మిగిలింది. అంటే 500 మైనస్ 3 497. సో లాస్ట్ టర్మ్ ఎంత? 497. సో మనకి మొత్తం 71 పదాలు ఉంటాయి. ఎప్పటివరకు? 500 లోపు. కానీ వాడు అడిగింది 50 తర్వాత, అంటే 0 నుంచి 51కి 500, 0 to 500 ఏమో 71 టర్మ్స్ ఉంటాయి. కానీ మనకి 50 నుంచి అడిగింది కాబట్టి 50 లోపల ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయండి. 7 7 కాబట్టి 50 లోపల 7 ఉంటాయి. ఇది మేనేజ్ చేస్తే 64 వస్తుంది. సో మనకి మొత్తం పదాలు ఎన్ని? 64. మొదటి పదం 56, లాస్ట్ పదం 497. సో ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే ఏం చేస్తాం? మెథడు ఫస్ట్ పదం చివరి పదం రెండు ఉన్నాయి, అండ్ సరాసరి అది ఉంది కాబట్టి ఫార్ములా n/2 a ప్లస్ n. ఇది మనకి నంబర్ సిస్టంలో ఉంది ఫార్ములా. ఎందుకు? మొదటి పదం చివరి పదం తెలిసినప్పుడు, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, కామన్ డిఫరెన్స్ 7 7 7 సేమ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా మనం వాడచ్చు. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని వచ్చినాయి మనకి? 64 వచ్చినాయి. బై 2 ఇంటూ a ప్లస్ l అంటే 56 ప్లస్ 497. ఈ క్వశ్చన్ సింప్లికేషన్ చేయాలంటే ఇప్పుడు మనం ఇది 32 ఇంటూ 56 ప్లస్ 497 అంటే 7 ప్లస్ 3 ఎంత వస్తుంది? 13, 15, 15, 400, 15 అంటే 553. రైట్. జస్ట్ 3 యాడ్ చేస్తే 500 ప్లస్ 53, 553 ఇంటూ 32. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. లాస్ట్కి ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ 6 రెండింటిలో ఉంది. సో మనం కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే 2 3 6 అంటే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. సపోజ్ ఒకటే ఉంటే మేబీ కరెక్ట్ అదే. కాకపోతే మొత్తం చేద్దాం, ఎందుకంటే టైం ఉంది కాబట్టి మనకి. ఇంకా 32 తీసుకుంటే 2 3 6, 2 5 10 ప్లస్ 1, ఇక్కడ 10, ఇక్కడ 0, 2 5 ప్లస్ 11. రైట్. 3 3 9, 3 3 15 ప్లస్ 1 16, 3 5 15 ప్లస్ 1 16. లిఫ్ట్ చేసి మాట్లాడు. 1796. ఓకే ఒక్క నిమిషం. 15
3 3 9 3 15. సో ఇదండి. ఓకే, ఇదా 17696 17696 17696. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిలు గుణశ్రేణిలో ఉంటే AXBలు మరియు BYCలు అంకశ్రేణిలో ఉంటే A/X + C/Y = వాట్? ఇది ఒక రకమైన క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు గుణశ్రేణిలో ఉంటే నియమం ఏంటి? B² = AC. ఫస్ట్ B² = AC అంటే B × B = AC రాసేద్దాం. ఫస్ట్ పక్కకు పెట్టేద్దాం. 1 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ 1 ఇది ఇచ్చాడు కదా, ఇవి గుణశ్రేణిలో అంకశ్రేణిలో ఉంటాయి. అంకశ్రేణిలో ఉంటే X = A + B/2. ఇక్కడ మనకి B కావాలి, ఎందుకంటే ఇక్కడ B ఉంది కాబట్టి 2x - A = B. సెకండ్ది ఈ మూడింటి గురించి. అప్పుడు y = B + C/2. మళ్ళీ B కావాలి మనకి, ఎందుకంటే ఇక్కడ ఇంకో B ఉంది కాబట్టి 2y - C = B. సో ఇక్కడ ఈ Bని ఈ రెండు Bలను తీసుకొచ్చి ఈ Bలో రాసేద్దాం. సో B × B కాబట్టి 2x - A × 2y - C = AC. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన A/X C/Y వస్తుంది. 2x × 2y 4xy 2x × -c -2xc -2 × 2y -2y a -× -+ AC = AC. AC get cancel. 2xy 2xy 2xy. సో ఇక్కడ మనకి 4xy = 2xc + 2y a రాద్దాం. నెక్స్ట్ 4xy డైరెక్ట్ తీసుకెళ్తే డివైడ్ చేద్దాం. ఫస్ట్ 2xy చేసేద్దామా 4xy చేద్దామా? 2xy చేసేద్దాం. 2 కామన్ తీస్తే 2xy = xc + ya. ఇప్పుడు xyని ఇక్కడ పంపిస్తే 2 = xc/xy + ya/xy. x క్యాన్సిల్, y గెట్ క్యాన్సిల్. తిప్పేని c/y + a/x = 2 A/x + C/y = 2. సింపుల్ క్వశ్చనే, కాకపోతే ఏంటంటే శ్రేణి మన అంక మధ్యమం గుణ మధ్యమం వాడుతున్నాం. గుణ మధ్యమం B² = AC. సో ఆ బేస్ పైన ఆ రెండు వస్తున్నాయి. నెక్స్ట్ అంక మధ్యమం అంటే X = A + B/2 అండ్ Y = B + C/2. ఆ బేసెస్ పైన మనకి BB కామన్ తీస్తున్నాం. ఆ Bని ఇక్కడ తీసుకొచ్చి రాస్తే మనకి మల్టిప్లికేషన్ చేసేసి కావాల్సిన LHS అయ్యేది. ఇది అలాగే ఉంచేస్తే ఆన్సర్ 2 వస్తుంది. నెక్స్ట్ ట్రిగోనోమెట్రీ క్వశ్చన్ అండి. 1 + tan A + tan B² + tan A - tan B². సో ఈ ట్రిగోనోమెట్రీ చూడడానికే పెద్దగా ఉంటుంది, చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేసి చూపిద్దాం. మీరు అప్పుడు తీసేస్తున్నా పోతంటే ఉండనివ్వండి, మనకు ఏ ప్లేస్ సరిపోతుంది. ఫస్ట్ A + B² మీరు చెప్తారా నేను రాయమంటారా? A² + B² + 2ab 2 × which is equal to మళ్ళీ A - B² సారీ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ రాస్తున్నా. A - B² A² + B² - 2ab -2 tan A tan B + 2 tan A tan B. ఫస్ట్ క్యాన్సిల్ చేసేయండి, మిగిలిన చూసేసుకుందాం. 1 + tan² A tan² B + tan² A + tan² B. సో 1 + tan² A అండ్ tan² A. సో ఈ రెండింటిని ఒక ప్లేస్లో రాయండి. 1 + tan² A ఒక ప్లేస్లో రాసేసిన. రిమైనింగ్ tan² A + tan² B tan² B. సో ఈ రెండింటిలో మనకు tan² B కామన్ ఉంది కాబట్టి ప్లస్ tan² Bని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుంది tan² A ఉంటుంది. ఇప్పుడు 1 + tan² 1 + tan² సేమ్ కామన్ తీస్తే 1 + tan² A × 1 + tan² B వచ్చేసింది క్వశ్చన్. 1 + tan² A అంటే sec² A × 1 + tan² B అంటే sec² B. సో sec² A + sec² A × sec² B. ఎక్కడ sec² A sec² B. సో ఆప్షన్ నెంబర్ 3. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి త్రికోణమితి పైన మినిమం గ్రిప్ చాలు, ఎక్కువ వద్దు. మనకు అడిగింది A + B² A - B². క్యాన్సల్ చేసిన ఏమేమి కామన్ తీస్తున్నా అంటే A, Bలను కామన్ తీస్తున్నా అంతే. అంటే రెండింటిని ఒక ప్లేస్లో రాసేసుకున్నా. ఇక్కడ B కావాలి కాబట్టి ఈ రెండింటిని ఒక జాగాలో రాస్తే కామన్ వచ్చేసింది. 1 + tan² అంటే మూడో నియమం ఏంటది? ST sec² A - tan² A = 1.
సో అక్కడ సెక్ స్క్వేర్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ అవుతుంది. అఫ్కోర్స్ మనకి ఇక్కడ 1 + tan స్క్వేర్ వచ్చింది కాబట్టి సెక్ స్క్వేర్ వాడేసిన, బి ఉంటే పి రాస్తున్నాం, మధ్యలో ఇంటూ. అంటే చిన్న నియమమే, కాకపోతే గుర్తుంచుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. అది మనం త్రికోణమితి టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి చూసుకోండి, వీడియో లింక్ ఉంటుంది కావాలంటే, ఆ వీడియో లింక్ని బట్టి చూడొచ్చు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ పెద్దగానే ఉందండి. సో త్రికోణమితి మీద క్వశ్చన్స్ పెద్దగానే ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. x sin cube θ ప్లస్ y cos cube θ ఈక్వల్ టు sin θ ఇంటూ cos θ, మరియు x sin θ ఈక్వల్ టు y cos θ అయితే x² + y² ఈక్వల్ టు ఎంత? సో x sin cube θ ప్లస్ y cos cube θ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ మనకి sin θ ని కామన్ తీద్దామండి ఒకసారి. sin θ, x sin θ, x y³ sin θ, x sin θ sin cube θ ఉంది. దీన్ని x sin θ ఇంటూ sin square θ రాస్తున్నా, ఇంటూ sin square θ రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అంటే x sin θ ఈక్వల్ టు y cos θ రాసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ మనకు ఉంది. సో x sin θ ఈక్వల్ టు y cos θ రాస్తే అంటే సెకండ్ టర్మ్ సేమ్ ఉంటుంది, y cos cube θ సేమ్ ఉంది, ఈక్వల్ టు sin θ ఇంటూ cos θ, అది కూడా సేమ్ రాస్తున్నా. ఇప్పుడు x sin θ sin square θ, x sin θ ఈక్వల్ టు y cos θ రాస్తున్నా, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు y cos θ ఇంటూ sin square θ ప్లస్ y cos cube θ. అండ్ ఆర్హెచ్ఎస్ సేమ్ అండి, అక్కడ ఏముంది రాసేయండి, మొత్తం ఓపిక లేదు. y cos θ కామన్, sin square θ ప్లస్ cos square θ ఈక్వల్ టు 1, అంతే కదా. sin square θ ఇక్కడ cos square θ మిగతా ఈక్వల్ టు 1. ఆర్హెచ్ఎస్ ఇప్పుడు రాద్దాం, sin θ cos θ, cos θ get cancel, which is equal to y equal to sin θ. And similarly x equal to cos θ. ఎందుకు సెకండ్ ఈ కేసుని చేంజ్ చేస్తే x equal to cos θ వస్తుంది. మనకు అడిగింది x² + y². సో x² + y² equal to 1. Why? Because sin square θ plus cos square θ equal to 1 అండి. సో ఇక్కడ మొదటి నియమం sin square θ plus cos square θ వాడుతున్నాం. ఇక్కడ మనకి కొంచెం ఐడియా రావాలి. ఇక్కడ sin ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు, సో దీనికోసం దీన్ని మనం కన్వర్ట్ చేసినాం, అంటే స్ప్లిట్ చేసినాం. x sin θ ఇంటూ sin square θ, x sin θ ఈక్వల్ టు y cos θ రాసేసినాం, sin square θ అలాగే పెట్టేసినాం. y cos θ ఇక్కడ y cos θ కామన్ తీస్తే క్యూబ్లకి ఒకటి పోతే 2 మిగులుతుంది, అంటే స్క్వేర్ మిగులుతుంది. sin square θ ప్లస్ sin square θ ఈక్వల్ టు 1, రివర్స్ ఇక్కడ మళ్ళీ 1, అంటే బై మల్టిప్లికేషన్ అండ్ రివర్స్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, cos θ మైనస్ sin θ ఈక్వల్ బై cos θ ప్లస్ sin θ ఈక్వల్ టు 1 మైనస్ √3 బై 1 ప్లస్ √3. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ cos θ కామన్ తీసేయండి, ఇక్కడికి పైన cos θ కామన్ తీస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది, మైనస్ sin θ బై cos θ ఉంటుంది, బై cos θ ఉంటుంది. కింద ఏమొస్తుంది, మళ్ళీ cos θ కామన్ తీస్తే ఒకటి ఉంటుంది, ప్లస్ sin θ బై cos θ ఉంటుంది. ఇది క్యాన్సిల్ అయితే 1 మైనస్ sin బై కాస్ tan θ బై 1 ప్లస్ sin బై కాస్ tan θ. ఇప్పుడు చూడండి ఆన్సర్ 1 బై 1 మైనస్ tan θ 1 మైనస్ √3, 1 బై tan θ 1 ప్లస్ √3. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, tan θ ఈక్వల్ టు √3 అని అర్థమైంది. సో tan θ అంటే √3 ఎప్పుడు వస్తుంది, θ ఈక్వల్ టు 60 degrees అయితే వస్తుంది బై ద టేబుల్. ఆ టేబుల్